అమెరికా ప్రజాస్వామ్య దేశం. అక్కడ చాలా అద్భుతంగా ఉంటుందన్నటువంటిది నమ్మడమే తప్పించి, నోటి దూలన్నటువంటి వాళ్ళే అక్కడ నాయకులుగా, ఏకంగా అధ్యక్షుడిగానే ఎన్నికైనా సరే అక్కడ మహిళలు కూడా వాళ్ళని ఎన్నుకుంటున్నారంటే ఏమనుకోవాలి? ట్రంప్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. భారత సంతతికి చెందినటువంటి రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీని ఉద్దేశించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఆమె భర్త ఎక్కడంటూ పరిహాసం ఆడారు. నిక్కీ భర్త మేజర్ మైకేల్ హేలీ సైనిక విధుల్లో భాగంగా విదేశాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ సైనిక కుటుంబాలను ట్రంప్ అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం ట్రంప్ హేలీలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య ఇటీవల మాటల యుద్ధం జరుగుతుంది. మేజర్ మైకేల్ హేలీ గత ఏడాది జూన్ నుంచి హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ విషయం తెలియని ట్రంప్ శనివారం దక్షిణ కరోలినాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రస్తావన తెచ్చారు. ఆమె భర్త ఎక్కడ, ఆయన దూరంగా ఉన్నారు, ఆమె భర్తకి ఏమైందని ప్రశ్నించారు. గ్లోబలిస్టులు, యుద్ధోన్మాదుల అభ్యర్థి నిక్కీ అని ఆరోపించారు. ట్రంప్ విమర్శలకు నిక్కీ ఘాటుగా బదిలిచ్చారు. డొనాల్డ్, ఏదైనా చెప్పాలనుకుంటే నా వెనక్కి కాకుండా చర్చా వేదికలు నా ఎదురే చెప్పండి. సైన్యంలో నా భర్త సేవలు నాకు గర్వకారణం. 75 ఏళ్ల పైబడ్డ రాజకీయ నేతలకు మానసిక సామర్థ్య పరీక్షలు అవసరమని ఎప్పుడో చెప్పా. వాటిలో ట్రంప్ పాస్ కావచ్చు, కాకపోవచ్చు, కానీ ఒక సైనికుడి సేవలను గేలి చేస్తే అధ్యక్ష పదవి సంగతి అటుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందే నైతిక హక్కు కూడా మీకు ఉండదు. మైకేల్ దేశం కోసం సేవలు అందిస్తున్నారు. సైనిక కుటుంబాలను పదే పదే అవమానించేవారు దేశ సర్వసైన్యాధిపతి పదవిని చేయబడడానికి అర్హులు కారంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది ఆవిడ.